ఓ పుల్లా ఓ పుడుక తీపితుమ్మ పూలరెమ్మ కొమ్మలంటాం పూటకుంటే అంటే చాలు రేపు ఎట్లనే జాస లేదు దాసుకునటి గుణము లేదు రేపు ఎట్లనే జాస లేదు అన్ని ఉన్నా మనిషికున్న ఈశా నువ్వంత స్వార్థం పిట్టకు లేదు పుల్లా ఓ పుడుక చీకటైతే ఒదిగిపోయి వేకువానే నిదురలేసి గాలిలోన ఈదుకుంటా గగనమంచున తేలుకుంటా కొమ్మరెమ్మలు దాటుకుంటా ఎల్ల వింతలు కండా చూసిన ఏది తనకు సొంతమనదే తా నల్లుకున్న గూటిలకొచ్చి ఉన్నవి వెన్నెలనే రాసును తా నల్లుకున్న గూటిని కూడా పిల్లలు ఎదినాక తాను వల్లనాని వెళ్ళిపోతది పుల్లా ఓ పుడుక రామసిలుక గోరువంక తీతుబొమ్మ పావురాయి తెల్ల కొంగ నరుడు పెట్టిన పేరు తప్ప తనకు ఊరు పేరే లేదు ఆ పేరు కోసం ఉనికి కోసం ఈ సమాంతరాటం లేదు పుల్లా ఓ పుడుక చదువు నేర్పే సాలలేదు బోధ చేసే గురువు లేడు రోగం వస్తే మందు లేదు రోగం వస్తే మందు లేదు ఒలుకు ఉడితే ఉడుకు లేదు అన్ని ఉన్నాయన్నా నరుడి ఆశలోపం వెంటాడంగా ఏమి లేని పిట్ట చెంతకు చేరి జాతకం అడుగుతుందో పుల్లా ఓ పుడుక. ఈ విధంగా ఒక మనిషి గురించి ఒక పక్షి గురించి రాసినటువంటి ఆ కవి బోరెటెంకన్న గారికి మనందరం కూడా చప్పట్లతోటి ఈ విషయం ఏం చెప్పినంటే తను ఎంతో అందంగా అల్లుకున్నటువంటి ఆ గూటిని తన పిల్లలు ఎదిగినాక అది నా పిల్లల కోసం అని గూటును నిలిచిపెట్టదు. మీరు కూడా మనం కూడా మన సమాజం కోసం ఒక 60 ఏళ్లుగా మన సొసైటీలో ఒకరికొకరం సహాయం చేద్దాం ఒకరికొకరికి సహాయపడదాం అనేటువంటిది మీరు మోసుకుపోతున్నటువంటి ఆ పల్లెకున్నదే 60 సంవత్సరాలు జరుగుతున్నటువంటి మీ ప్రయాణంలో నా పాట కొంచెం సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేటువంటి 70 వసంతాలలో ఖచ్చితంగా మళ్ళీ వచ్చి మీ ఉత్సవాలలో మళ్ళీ పాల్గొంటారనేటువంటి దాంతో